అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. రాజరాజేశ్వర వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ చేసుకుంటాము. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటాము. అందరము సంతోషంగా బతుకమ్మ జరుపుకుంటున్నాము. చిన్న పెద్ద అందరము సంతోషంగా బతుకమ్మ చేసుకొని ఫస్ట్ రోజు కాబట్టి అందరము సంతోషంగా జరుపుకుంటున్నాము. ఒక చిన్న పాట. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, శివుడచ్చే వేలాయే చందమామ శివుడు రాకపాయే చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ మాకు చారే గద్దె చందమామ, రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయే చందమామ, రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయే చందమామ, శివుడచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివుడచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ మాకు చారే గద్దె చందమామ, మూడేసి పూలేసి చందమామ బబులాయ చందమామ, శివుడచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుచున్నాము. నా పేరు జ్యోతి. నేను వేములవాడలో, అంటే మాది అత్తగారు ఊరండి. కరీంనగర్లో పుట్టి పెరిగాను. ఇక్కడ అత్తగారింటికి వచ్చి 28 సంవత్సరాలు అవుతున్నది. ఇక్కడ అన్ని ఊర్ల కంటే వేములవాడ ఊర్లో చాలా బాగుంటుంది. వేములవాడలో బతుకమ్మ పండగ 7 రోజులలో జరుగుతుంది. మా వేరే పుట్టి నుంచి వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అండి, చాలా సంతోషం. ఇక్కడ 7 రోజులలో చేసుకొని మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా 9 రోజులలో బతుకమ్మ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ ఈ చిన్న బతుకమ్మ రోజు గుడికి వచ్చి అందరూ ఇక్కడ దాండి ఆడుకుంటారు. 7 రోజులలో చాలా అలంకరణలో రాజరాజేశ్వరి దేవి స్వామి అమ్మవారి కృపతోని ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ హ్యాపీగా బతుకమ్మ చేసుకుంటారు. ఈ ఊర్లో గంగమ్మ తల్లి ఊర్లో గుడిలో కూడా పెద్ద బతుకమ్మ 7 రోజులలో చాలా బాగా జరుపుకుంటారండి. అందరికీ కృతజ్ఞతలు. అందరికీ హ్యాపీగా బతుకమ్మ చేసుకుంటాము. అని ఆడపడుచులు అంతా చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ ఆడుకొని ధర్మగుండంలో వంచుతారు. తర్వాత ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇలా 7 రోజులు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. చాలా సంతోషం. నవరాత్రులు కూడా అందరూ భక్తులు దర్శించుకుంటారు. రాజేశ్వర అమ్మవారి కృపా కటాక్షం మనకు ఉండాలని కోరుకుంటున్నాను. మా చిన్నప్పటి నుంచి మంచి బతుకమ్మ పాటలు. ఇప్పుడు డీజే పాటలు అవ్వట్లో చాలామంది ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎంతైనా బతుకమ్మ పాటలు అంతా బాగా ఉండదు. కానీ బతుకమ్మ పాటలే మనకు చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు డీజే పాటలు లేబట్టి చాలామంది ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు. బతుకమ్మ పాటలు అందరూ నేర్చుకోవాలా, పాడాలని కోరుకుంటున్నాను.